డీజీపీ పదవి కాలం 2 ఏళ్ల పాటు కొనసాగించడంలో మిమ్మల్ని అణచడానికే అన్న ప్రయత్నం చేస్తున్నాయనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తే నాకు కూడా అట్టాగే అనిపిస్తుంది. డీజీపీ గారికి 2 సంవత్సరాలు ఇచ్చారట. ఆ 2 సంవత్సరాల దాకా మేము చెప్తే చేయమన్నారంటే అట్టాగే చేస్తామన్నారంటే అందుకని మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. డీజీపీ గారు ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారు 2 సంవత్సరాలు ఆయనకి పదవి ఇచ్చారు. అందువల్ల మీరేం చెప్తే అది చేస్తా అని ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి సుప్రీం డీజీపీ ఆ స్థితికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నాడు. ఇంకేం చేస్తాం? లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీదే లా అండ్ ఆర్డర్. ఇక రెండో పని లేదు. గంజాయి అమ్ముకో, ప్యాకెట్లు పెట్టుకో, బెల్ట్ షాపులు తెరుచుకో, నేరాలు చేసుకో, క్యాష్ కొట్టుకో. ఇది పోలీసుల పద్ధతి. వాటి గురించి అసలు పట్టించుకునే పనే లేదు. గంజాయి సాగు తగ్గిందంటే ఈనాళ్ళు చెబుతున్నాడు. కొలిసాడు ఏమవుతున్నాం? గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గిందంట. ఈనాడు మన ఆర్టికల్ వేసాడు, చూసావా? అంటే ఊని కల్పితమైన ఆర్టికల్. అంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, చంద్రబాబు వచ్చిన తర్వాత గంజాయిని కట్టడి చేస్తామన్నారుగా. హోంమంత్రి గారు ఏమన్నారే? 6 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తామన్నారు. 6 నెలలు అయిందా? ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది గంజాయి. దీన్ని సపోర్టింగ్గా ఈనాడులో రాస్తాడు ఒక ఆర్టికల్. గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గింది. ఎక్కడ దొరుకుతుందో తెలిసాను గంజాయి సాగు. అటవీ ప్రాంతం వెళ్ళాడా, చూశాడా? రాసి పారేస్తే పోద్ది మన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అనేటువంటి పద్ధతుల్లో. పోలీసులు, ఎల్లో మీడియా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ చేయలేరు. మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నారు ఇండైరెక్ట్గా, ఒత్తిడి చేయటం వల్ల. అది ఏది ఓకే మేము వివాదం చేస్తున్నామా, వారు వివాదం చేస్తున్నారా? నేను ఒక మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వెళ్ళటం ఇది కొత్త, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోవటం ఇది కొత్త. జగన్మోహన్ రెడ్డి గారు 67 సీట్లు వచ్చి అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళలేదా? వెళ్ళినప్పుడు ఇలా ప్రవర్తించారా? టెల్ మీ. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్ళాడుగా. నేను తలుచుకుంటే పాదయాత్ర చేసి ఉండేవాడా అన్నాడు. ఇప్పుడు తలుచుకుంటున్నాడుగా. తలుచుకోమను. ఏమండి, పాదయాత్రకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు. పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళాడు, ఓదార్పుకి వెళ్ళాడు. జనం ఇంతకన్నా బ్రహ్మాండంగా రాలా? వచ్చినప్పుడు ఇలాగే ఉందా పరిస్థితి? ఇలాగే హౌస్ అరెస్టులు చేశారా? ఇలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారా? ఇలాగే నోటీసులు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి కాకోకుండా ఒక లీడర్గా ఎన్ని పర్యటనలు చేశాడు నాకు తెలిసి ఏ నాయకుడు చేయని అన్ని పర్యటనలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ఎలా ప్రవర్తించావు? నీ ప్రభుత్వం ఉందిగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా, కాంగ్రెస్ కూడా నీతో కొల్లుడయ్యే ఉందిగా. ఇవాళ ఎందుకు భయం? తొక్కేస్తా, నేను భూతాన్ని తొక్కేస్తా అంటున్నావుగా. మళ్ళీ అధికారంలోకి రాని అంటున్నావు. ఇయే అన్న మార్గాలు అధికారంలోకి రాని? ఇయే మాకు సోపానాలు. అధికారంలోకి రానివ్వను, భూతాన్ని తొక్కేస్తా. ఏంటి ఈ చిత్రం? అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది గురువుగారు. మీరు అడిగారు, అప్పుడు లోకేష్ లేడు, ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, అంతే తేడా. ఇది లోకేష్ బుర్ర, చంద్రబాబు బుర్ర కాదు. అవునో నాకు తెలియదు. పెట్టారు కదా, దురదృష్టం. దారుణమైన దాడి చేశారు. ఆయన చంపే ప్రయత్నం కూడా చేశారు. అదేమంటే నన్ను ఏదో అన్నారు అంటున్నారు. ఆమెనంటే దాడి చేస్తారా? నాకు అర్థం కాలే. అన్నారనుకో, అనలేదు, అది కూడా వాస్తవం. అంటే కేసు పెట్టాలిగా. నువ్వు ప్రభుత్వంలో ఉండవుగా, దాడి చేస్తావా? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టా, దాడి చేస్తారు నా మీద. ఇదే నా సంస్కృతి. తెలుగుదేశంలో, కూటమి ప్రభుత్వంలో ఇదే సంస్కృతి అయిపోయింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 1 సంవత్సర కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత పెరిగింది. కేసులు పెట్టేస్తున్నారు. నా మీద కేసు పెట్టారు, తెలుసుగా మీకు. ఏమండి, ఎక్కడ సత్యనపల్లిలో నిన్న నోటీస్ ఇచ్చారు 11వ తారీఖు రమ్మని. వెళ్తాం. 113 మంది మీద కేసు పెట్టారంట. సత్యనపల్లిలో మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి 113 మంది మీద కేసు పెట్టారని. ఇంకా తదితరులు ఉందంట. ఎఫ్ఐఆర్ నాకు ఇవ్వలేదు, ఇంకా అడుగుతాను రేపు. ఇంకా తదితరులు ఉందంట. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసుకోవచ్చు. ఏం చేస్తారు పెట్టి మమ్మల్ని?
కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తారా? 113 మంది నాయకులందరూ సత్యనపల్లి వెళ్ళాలి. మేము వెళ్తాం, శుభ్రంగా వెళ్తాం, కోర్టుకు వెళ్తాం. ఏముంది దానిలో? ఈ గవర్నమెంట్ లో పేకాట క్లబ్లు పూర్తి స్థాయిలో మూసేశారు. కానీ ఇప్పుడు మంత్రుల ఇలాకాలోనే పేకాట క్లబ్లు విచ్చలవిడిగా జరుగుతుంది. ఒక వ్యాపారం లాగా జరుగుతుంది. ఏదో ఋతుమంతంగా నలుగురు పట్టపడుతున్నారు. నువ్వు చెప్పింది ప్రేక్షకులు వినలేదు. నేను మళ్ళీ నువ్వు చెప్పింది చెప్తా. మీ ప్రభుత్వంలో పేకాట క్లబ్బులు మూసేశారు. ఈ ప్రభుత్వంలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మంత్రులు సైతం పేకాట క్లబ్బులు నడుపుతున్నారు. దాన్ని బట్టి నేను ఇంక చెప్పేది ఏముంది? మంత్రులే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఆదాయపు సోర్స్. నేను ఇందాక చెప్పాగా, పేకాట ఆడుకో పోలీసులు పట్టుకోరు, గంజాయి అమ్ముకో పోలీసులు పట్టుకోరు, బెల్ట్ షాపులు పెట్టుకో పోలీసులు పట్టుకోరు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్ళామంటే మాత్రం నీ మీద రౌడీ షీట్ పెడతాం, డెడ్ బాడీ దొరికితే మర్డర్ కేసు పెడతాం, ఎవరన్నా మహిళ రిపోర్ట్ ఇస్తే రేప్ కేసు పెడతాం. ఏం పోయేకాలమయ్యా పోలీసులు మీకు? నాకు అర్థం కాల. ఆ క్లబ్బుల సంగతి చూడండి ఆయన చెప్పినట్టు, ఆ గంజాయి సంగతి ఏంటో చూడండి, ఆ బెల్ట్ షాప్ సంగతి ఏంటో చూడండి. చంద్రబాబు ఏమో బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. బెల్ట్ లేదు, ఏమీ లేదు, ఆయనకి బెల్ట్ లేదు. గంజాయి మీకే అంటగడుతున్నారు. మీ వాళ్ళే అమ్ముతున్నారు అనేది ఇంకా ఈ 5 సంవత్సరాల పరిపాలన మా వాళ్ళే అమ్ముతున్నావు అని చెబితే ఏమి లాభం? నువ్వు అధికారంలోకి వచ్చావు, రాష్ట్ర హోంమంత్రి గారు చెప్పారు 6 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారని. ఇంతవరకు 6 నెలలు కాలేదు. గంజాయి సాగు తగ్గిందని ఈ నెలలో సన్నాయి నొక్కులు నొక్కుతాడు. సాగు తగ్గిందంట. ఇక్కడ ఎక్కడ కాబట్టి అక్కడ గంజాయి దొరుకుతుంది. పట్టుకున్న గంజాయి ఎన్ని, పట్టుకున్న గంజాయిలు ఎన్ని? పోలీసులు తమ విధులు నిర్వహించటం లేదు. పోలీసులు తమ విధులను వేరే విధంగా నిర్వహిస్తున్నారు. అందువల్ల పెను ప్రమాదం రాష్ట్రానికి రాబోతున్నది. విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా మా కొకైన్ కూడా మనం దొరికింది. ఇక్కడ నిన్న కొకైన్ దొరికింది. అంత విచ్చలవిడిగా మత్తులో ముంచేస్తున్నారు జనాన్ని అంతే. ఇవాళ వాళ్ళ పత్రికలను చూసా, మద్యం ఇంకా ఈ 5 సంవత్సరాల పరిపాలన మా వాళ్ళే అమ్ముతున్నావు అని చెబితే ఏమి లాభం? నువ్వు అధికారంలోకి వచ్చావు, రాష్ట్ర హోంమంత్రి గారు చెప్పారు 6 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారని. ఇంతవరకు 6 నెలలు కాలేదు. గంజాయి సాగు తగ్గిందని ఈ నెలలో సన్నాయి నొక్కులు నొక్కుతాడు. సాగు తగ్గిందంట. ఇక్కడ ఎక్కడ కాబట్టి అక్కడ గంజాయి దొరుకుతుంది. పట్టుకున్న గంజాయి ఎన్ని, పట్టుకున్న గంజాయిలు ఎన్ని? పోలీసులు తమ విధులు నిర్వహించటం లేదు. పోలీసులు తమ విధులను వేరే విధంగా నిర్వహిస్తున్నారు. అందువల్ల పెను ప్రమాదం రాష్ట్రానికి రాబోతున్నది. విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా మా కొకైన్ కూడా మనం దొరికింది. ఇక్కడ నిన్న కొకైన్ దొరికింది. అంత విచ్చలవిడిగా మత్తులో ముంచేస్తున్నారు జనాన్ని అంతే. ఇవాళ వాళ్ళ పత్రికలను చూసా, మద్యం